ఇంకా కొట్టలేదు. మళ్ళీ మీదికెళ్ళి నీళ్ళు వర్కులు తెచ్చిన అంటే ఏది మేము ఒకటే అడుగుతున్నా. TUFIDC నిధులు మేము పెట్టిన టెండర్లయే కొబ్బరికాయలు కొట్టిండ్రు. టెండర్ ఓపెన్ చేంజ్ చేసి వర్కులు కొత్తవి పెట్టిండ్రు. మరి మీదే మీరైతే డబ్బులు వస్తున్నాయి, టెండర్లు వేస్తాం. TUFIDC అనేది ఒక స్కీమ్. ఇప్పుడు తీసుకురండి. 25 కోట్ల రూపాయలు కేసీఆర్ సార్ పెట్టిన 25 కోట్ల రూపాయలు గవర్నమెంట్ పెట్టి తీసుకురండి. ఆ 25 కోట్ల SGF ద్వారా తీసుకొస్తే అయ్యో ఇప్పుడు వచ్చిందని నమ్ముతాం. ఇవి తెస్తే సంతోషపెట్టాలి. ఇవి కూడా తేడే, ఇవి క్యాన్సల్ అయినాయి, ఇవి తెచ్చట్లేదు. ఉన్న వాటికి కొబ్బరికాయలు కొట్టు. నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇన్ని రోజులు 19 నెలలు అవుతుంది. ఇన్ని రోజులు ఓపిక పట్టినాం. ఎందుకంటే ఇక వస్తేమో, ఇంకా అభివృద్ధి వస్తేమో, రామాయణపేట నిధులు వస్తేమో, మీదకి వస్తేమో, నిజాంపేటకి వస్తేమో ఆశపడ్డాం. ఇంకా వచ్చేటట్టు కనబడతలేదు. పాత వర్కులకి కొబ్బరికాయలు కొట్టుడు. కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని మీరు ఈ నియోజకవర్గానికి గతంలో ఎన్ని హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు ఇచ్చి నెరవేర్చే వైపు దృష్టి పెట్టండి. అంతే తప్ప ప్రతిపక్షాలను లేకపోతే ప్రశ్నించిన వాళ్ళను లేకపోతే దూషిస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టిస్తూ బెదిరిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇక ప్రోటోకాల్కి వస్తాయి. ఇక ప్రోటోకాలే లేదు. రెండు పోలీసు వ్యాన్లు వస్తాయి. ఎమ్మెల్యే గారు వస్తాయి. 2 వస్తాయి. ఒకటి వెనక ఒకటి ముందు. మంత్రికే వస్తాయి అసలు మాకు తెలిసినంత వరకు ప్రోటోకాల్. అదే సునీతా లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, వాళ్ళకి ఒక్కట్లేదు. పోలీసు వెహికల్ ప్రోటోకాలే లేదు. గవర్నమెంట్ ఉంటే ప్రోటోకాల్ అందరికీ సమానంగా ఉండాలి. గవర్నమెంట్ పరంగా అధికార దుర్వినియోగం చేస్తే ఎట్లా? ప్రోటోకాల్ కూడా ఒక పద్ధతి ఉంటుంది. అందరి ఎమ్మెల్యేలకు ఇవ్వాలి ప్రోటోకాల్. ఆ ఎమ్మెల్యేలకు లేదు. సునీతా లక్ష్మారెడ్డి గారికి ప్రోటోకాల్కు వెహికల్ లేదు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి లేదు, చింత ప్రభాకర్ గారికి లేదు. వెహికల్ వచ్చినే ఉండదు. పోలీసు జీపు ముందరలో ఎంతనో వస్తాయి. అది ప్రోటోకాల్ వెహికల్ అంటారు. ఇక్కడ రెండు ఉంటాయి. ఎప్పుడు చూసినా 2 కనబడుతున్నాయి. మేము అడిగిన 2 కనబడుతున్నాయి. అంటే పోలీసులు అంటే వాళ్ళకి చట్టములా వేరే పనులు అన్నీ ఉంటాయి కదా మండలంలో. ప్రోటోకాల్ విషయంలో కూడా దుర్వినియోగమే. అందుకే ఇప్పటికైనా ఒకటే, ఇవన్నీ ఎవరైతే రామాయణపేట ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పిండ్రో అంత మోసం చేసిండ్రు. మాటలకే పరిమితమైండ్రు. అధికారంలోకి వస్తామనుకున్నారో రామనుకున్నారో, హామీలు ఇస్తే సరిపోతుంది అనుకున్నారో అర్థం కాలేదు. కానీ 6 గ్యారంటీలు, 420 హామీలు. మన ఎమ్మెల్యే గారు కూడా 620కి 420కి మించే హామీలు. వాళ్ళకి అది చేస్తాం, వీళ్ళకి ఇది చేస్తామని ఇన్ని హామీలు ఇచ్చి వాళ్ళు నెరవేర్చకుండా ప్రతిపక్షాలను దుయ్యబడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బంది పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. మా రామాయణపేట ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏవైతే నిన్న మొన్న జరిగిన వర్క్స్ ఉన్నాయో దయచేసి గమనించండి. అవన్నీ కూడా కేసీఆర్ హయాంలా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన పనులే. కొత్తగా చేసింది ఏమీ లేదు. కొత్తగా వచ్చిన పనులే లేవు. 30 కోట్ల రూపాయలు, 10 కోట్ల రూపాయలు ముందుగా TUFIDC ద్వారా, 20 కోట్ల రూపాయలు తర్వాత TUFIDC ద్వారా తీసుకొచ్చిన పనులకే ఇప్పుడు వర్క్స్ టెండర్ అయి ఉన్నాయి కాబట్టి కొబ్బరికాయలు కొడుతున్నారు. అది కూడా 19 నెలల తర్వాత వాళ్ళకి అది కూడా యాదకొచ్చింది. ఇంకా 25 కోట్లు తీసుకొచ్చిన కేసీఆర్ వచ్చినప్పుడు, మనకు డీజిల్ ఇచ్చినప్పుడు, డిగ్రీ కాలేజ్ ఇచ్చినప్పుడు 25 కోట్లు ఇస్తే వాటిని క్యాన్సల్ చేసింది. అవి కూడా తెచ్చుకోలేదు. అందుకే దయచేసి గమనించుండి. ఇప్పటికే 2 ఏళ్ల క్రితం వాళ్ళు చెప్పిన మాటలని మోసపోయినాం. మళ్ళా మోసపోవద్దు. అసలు నిజాలు తెలుసుకోండి. వాళ్ళు నిధులు తెచ్చి డెవలప్ చేస్తే ఎవరైనా వెల్కమ్ చేస్తాం. కానీ నిధులు లేక కేవలం పాత వర్క్స్ తెచ్చిన వాటికే కొబ్బరికాయలు కొడతాం అంటేనైతే ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఆ ఎమ్మెల్యేగా ఆయన గెలిపించినందుకు ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకోవాలంటే ఆ 25 కోట్ల రూపాయలు SGF తీసుకురమ్మనండి, లేదా 50 కోట్ల రూపాయలు SGF తీసుకురమ్మనండి. ప్రజలకు కొత్త ప్రొసీడింగ్స్ ద్వారా పనులు చేయమని చెప్పాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చెప్తేనైతే అవి అయితే కావాలని కూడా నెలలు ఏడాదులు కలిసిన అయితే కుమ్మటిపల్లి తాండ రోడ్డు మెరలేసింది వేసి ఆడదైంది.
నేనున్నప్పుడే మెటల్ పడ్డది. ఆ వర్క్ అవుతుందా కాదా, ఆ కాంట్రాక్టర్ ఉన్నాడా లేడా, ఆ రోడ్ అవుతుందా కాదా, తాండా వాళ్ళు కోమటిపల్లి తాండా నుండి బయటకు వచ్చి వాళ్ళు హాస్పిటల్ గిట్ట పోవాలంటే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ గిట్ట ఉంటే కూడా రాలేని పరిస్థితి ఆ తాండా రోడ్డు. దయచేసి గది పట్టించుకోండి. అరే ప్రతిపక్షాల మీద ఇంకేం రోడ్గా ఏడుస్తారు బాయ్. 200-300 ఇండ్లు ఇచ్చిన ఒక్క ఇల్లు ఇయ్యలే, వాళ్ళు ఇచ్చిండ్రా ఒక్క ఇల్లు ఇయ్యాలి అంటాడు. మెదక్లో 1250 ఇండ్లు కట్టించిన, మా ప్రస్తుతులకు కూడా ఇచ్చిన. ఈడ కూడా అంతే 300 ఇండ్లు ఇచ్చిన. అరే ఇండ్ల దగ్గర పోదామండి. ఇది ఎక్కడి బాధ? ఇల్లు తెచ్చినా ఇల్లు తేలేదంటావు, నువ్వు తెచ్చిందేం లేదు. మళ్ళా అంటే కేవలం మభ్యపెట్టే మాటలు బంద్ చేసి జర ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా ప్రజలు మరి భవిష్యత్తులో వాళ్ళు ముందుకెళ్లే విధంగా వాళ్ళకు చేదోడు వాదోడు ఉండి చేస్తే మెల్లి అంటారు. కానీ హామీలకే పరిమితమై మాటలకే పరిమితమై మరి కార్యకర్తలు, మీ కార్యకర్తలే కొంతమంది చెప్తా ఉన్నారు మా ఎమ్మెల్యే గారు పాత వర్క్లకే కొబ్బరికాయ కొడుతుందని, కొత్త లేదని చేసిన టెండర్ అయిన వాటి కొబ్బరికాయలు కొట్టినాయి. సీతయ్య గుడి నుండి కొత్త పోస్ట్ ఆఫీస్ దాకా ఉన్నది, దాన్ని టెండర్ అయింది, అది కొబ్బరికాయ కొట్టుడు. డబుల్ బెడ్రూమ్లో 1 కోటి రూపాయలు ఇచ్చినాం, అది కొబ్బరికాయలు కొట్టుడు. అదేవిధంగా బీసీ కాలనీ 1 crore ఇచ్చినాం రేణుకు సీసీకి, అది కొబ్బరికాయలు కొట్టుడు. ఇవన్నీ మనం ఇచ్చినాయి, మేము ఇచ్చినాయి ఇవన్నీ. మల్లన్న కమాన్ దగ్గర టీచర్స్ కాలనీ, అదేవిధంగా ఇది కూడా అంతే. ఈడ కూడా సాయిబాబా గుడి దగ్గర కూడా మేము ఇచ్చింది. మీరు కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతున్నారు. మేము ఇచ్చిన పైసలకు కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతున్నారు. నువ్వు తెచ్చినది 25 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు SDF కింద ఇచ్చిండు. నీకు ధైర్యం ఉంటే SDF కింద ఉన్న తీసుకురా. 25 కోట్లు ఇచ్చింది కదా, 25 కోట్లు రామాయపేట తీసుకురా, దాన్ని కొనసాగించండి. గవి తీసుకురండి. అయిన వర్కులకు, వచ్చే వర్కులకు, వచ్చిన పైసలకు మీరు కొబ్బరికాయ కొట్టడం ఎక్కడ? మీ కొట్టిన కొబ్బరికాయలకు మీరు కొబ్బరికాయలు కొట్టడం ఎక్కడ? ఇది ఎప్పటి నుండి? ఇదైతే నిజం చెప్తుంది. ఎప్పుడు మెడికల్ కాలేజ్ నేను తెచ్చినా చెప్పుకుంటున్నాడు. మెడికల్ కాలేజ్ జీవో 100 సీట్లతోని మెడికల్ కాలేజ్ గౌరవ కేసీఆర్ గారు 8 జిల్లాలకు ఇచ్చినప్పుడు 32 జిల్లాలకు ఉండాలని చెప్పిస్తే మెదక్ కోసం అసెంబ్లీలో మాట్లాడి మెదక్ లేట్గా పెట్టుంది సార్, మాకు ముందుగా పెట్టుండ్రని మెదక్ కోసం అసెంబ్లీలో మాట్లాడితే నర్సింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఇచ్చిన జీవో ఇది. జీవో ఇది మేము తెచ్చిన జీవో. ప్లేస్ అలాట్ చేయించి ఆ ప్లేస్ అలాట్లో మనకు కొబ్బరికాయ కొట్టి ఫౌండేషన్ స్టోన్ మళ్ళీ వేసుకున్నావు. మెడికల్ కాలేజ్ నేను తెచ్చినా చెప్తున్నావు. అది ఎన్ని చెప్పుకుంటావు పోయి, నేను తెచ్చినా నువ్వే చెప్పుకుంటా అని. క్యాంప్ ఆఫీస్ నా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టించినప్పుడు ఎవరిమైనా సరే అప్పుడున్న మంత్రి పేరు, అప్పుడున్న సీఎం పేరు, అప్పుడున్న ఎమ్మెల్యే పేరు ఉంటుంది క్యాంప్ ఆఫీస్. నాకు గట్ల అక్కడ బోర్డు పెట్టింది, నేనున్న హయాంలో క్యాంప్ ఆఫీస్ వచ్చింది ఎమ్మెల్యే అని. ఆ బోర్డు ఉంటే నేను ఆ క్యాంప్ ఆఫీస్లకు రానని చెప్పి ఆ బోర్డు తీసేయించిండు. మరి కేసీఆర్ వేసిన మేమేసిన రోడే నీ కారు ఎట్లా వస్తుంది? శంకరంపేటకి వెళ్ళి మెదక్ దాకా మేమేసిన రోడే, మరి నీ కారు నల్ల కార్లు ఎట్లా వస్తున్నాయి? కలెక్టరేట్ మీకు కట్టించిందే, మరి మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టించిందే. మరి కూర్చుండి ఆ కలెక్టర్తో మాట్లాడుతుండ్రు. ఎస్పీ ఆఫీస్ మేము కట్టించిందే. ఇక్కడ ఇచ్చిన మంచినీళ్ళు మేము ఇచ్చినాయి. అవి అభివృద్ధిలో భాగంగా గౌరవ కేసీఆర్ గారు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పరిపాలన మంచిగా జరగాలని మెదక్ జిల్లా చేసి రామాయణపేటకు డివిజన్ ఇచ్చి ఇన్ని రకాల మంచి కార్యక్రమాలు చేస్తే కేవలం అక్కడ పద్మాదేవేందర్ రెడ్డి అనే బోర్డు ఉందని చెప్పేసి క్యాంప్ ఆఫీస్లో బోర్డు తీసేయించి పక్కన పట్టించడం, ఇదెక్కడి న్యాయం? కట్టించింది ఎవరు? గౌరవ కేసీఆర్ గారు. నువ్వు ఎడకూసుకుంటున్నావు, నువ్వు రివ్యూలు ఎక్కడ చేస్తున్నావు? రివ్యూలు ఎక్కడ చేస్తావులే, రివ్యూలు ఎక్కడికి కలెక్టర్ ఎడగలుస్తున్నావు. మరి మేము కట్టించింది నీ వెహికల్ ఎట్లా వస్తుంది? మేమేసిన రోడ్డు మీద వస్తుంది, రోడ్డు మీద రాలిగా. ఇదే అంటే ఎట్లుండదంటే ఇది పాత వర్కులన్నింటినీ మేము తెచ్చిన అభివృద్ధిని అంతా ఆయనవిగా చెప్పుకోవడం ఇది అన్యాయం. నువ్వు చెప్పిన మాటలు వేయడమేని, నువ్వు ఎలక్షన్ ఇచ్చిన హామీలు ఎక్కడ వేయని, మేము బతుకమ్మ చీరలేవి, మీ రంజాన్ చీరలేవి, తోఫా ఏది, మీ క్రిస్మస్ పండుగ గిఫ్ట్ ఏది? చేయాల్సిన పనులు చేయక ఎవరన్నా ప్రశ్నిస్తే కేసులు, ఎవరైనా ప్రశ్నిస్తే బురద జల్లుడు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను ఇబ్బంది పెట్టుడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు సంస్కారం లేకుండా పెద్దవాళ్ళను స్థాయి మర్చి మీరు మాట్లాడచ్చు.
కేసీఆర్ లాంటి వాళ్ళని. దాన్ని ట్రోల్ చేసుకోవచ్చు, దాన్ని ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టించుడు. ఎన్ని రోజులు ఇట్లా చేస్తారు? ఎన్ని రోజులు మాటను దాట వేస్తారు? ఎన్ని రోజులు అబద్ధాలతో కావాలని గడుపుతారు? ఎన్ని రోజులు అభివృద్ధి చేయకుండా మాయ మాటలు చెప్తారు? ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఇంకా ఎన్ని రోజులు భయపెట్టిస్తారు? ఎన్ని రోజులు భయభ్రాంతులకు గురి చేస్తారు? ఎవరు భయపడతారండి? సిద్ధాంతపరంగా కొట్లాడుతున్నాం, అభివృద్ధి చేయమని కొట్లాడుతున్నాం, ఎదుటోళ్ళ మీద బురదజల్లుడు మానవని కొట్లాడుతున్నాం, అభివృద్ధి పాత వర్కుల కాదు కొత్త వర్కు తీసుకురమ్మని చెప్తున్నాం. రామాయణపేట కెనాల్ పెట్టినాం, అది క్యాన్సల్. ఇవరకు క్యాన్సల్ అయితే శంకరంపేట కెనాల్ క్యాన్సల్. అరే ఇది ఎక్కడిదండి? అవగాహన పెంచుకొని ఏమేమి వర్క్స్ ఉంటాయి, ఏమేమి వర్క్స్ తేవాలి, డిపార్ట్మెంట్ల వారీగా ఎటువంటి స్కీమ్స్ ఉంటాయి, ఆ స్కీమ్స్ ద్వారా ఎటువంటి పనులు వస్తాయి, ఆ పనుల మీద ఎట్లా తీసుకురావాలి నియోజకవర్గానికి ఆలోచించుండి. ఎంతసేపు వచ్చుడు పాత వర్క్లో కొబ్బరికాయ కొట్టుడు, పాత వర్క్లో కొబ్బరికాయ. మెదక్లో కూడా 4 చౌరస్తాలకు డబ్బులు ఇచ్చి చౌరస్తా డెవలప్మెంట్ కోసం అని చెప్పి నిధులు కేటాయించినాం. ఆ నిధులు ఏడవైనా తెలియదు, ఇప్పటివరకు చౌరస్తా ఒక్కటి కాలే చేసిన అని చెప్తాడు. ఈ గీడ హైవే వచ్చింది, అప్పుడు గడ్కరీ గారు ఉన్నప్పుడు కేసీఆర్ సార్తో పాటు పోయి అప్పుడు మనము మెదక్ల పెద్ద రోడ్డు, బోధన్ రోడ్డు, ఎక్కతుర్తి రోడ్డు తెచ్చుకున్నాం. ఆడ కేసీఆర్ ద్వారా ఢిల్లీ వెళ్ళి హైవే వస్తే నేను ఎలక్షన్ల ముందు ఈడ ఇండ్లు పోతున్నాయి, వాళ్ళు పోతున్నాయని, విజయవాడ వీళ్ళందరికీ పోతున్నాయని చెప్పేస్తే అది అక్కడికి వెళ్ళే ఎంపీ నిధులు అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మన ప్రమేయం ఉండకుండానే వాళ్ళు లైన్ ఎస్టిమేషన్ వేసుకొని పోతారు, శాటిలైట్ ఎస్టిమేషన్ వేస్తారు. ఇది చేంజ్ అవుతూ వీళ్ళని నేను చేంజ్ చేయిస్తాం. అప్పుడు ఏమావి